నమస్తే, నేను మీ హరీష. ఢిల్లీలో చంద్రబాబు బిజీ. వైసీపీని టార్గెట్ చేసిన లోకేష్ ప్రజాధనం వృధా చేశారన్న పేర్ని నాని. మారిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్. రేవంత్ కు అజారుద్దీన్ ఆహ్వానం. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ విపక్షం. క్రికెటర్లకు హీరోలకు ఈడీ షాక్. మోదీతో ప్రియాంక చాయ్పై చర్చ. ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ బెల్స్. అట్టడుగుతున్న బంగ్లాదేశ్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు. వరుసగా కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. పోలవరం నల్లమల సాగర్కు తక్షణ సాంకేతిక ఆర్థిక అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే గోదావరి జలాల పంపకాలపై వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను రిక్వెస్ట్ చేశారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, ఆర్థిక సాయంపై చర్చించారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దుగ్గరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై సోనోవాల్ తో చర్చించారు. షిప్ బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని కోరారు చంద్రబాబు. దుగ్గరాజపట్నంలో నేషనల్ మెగా షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలని సోనోవాల్ ను చంద్రబాబు కోరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులను ఆమోదించాలని కోరారు. సవరించిన డీపీఆర్లను కేంద్ర ఆమోదానికి పంపినట్లు తెలిపిన సీఎం విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ఏర్పాటు ఆవశ్యకతను మనోహర్ లాల్ ఖట్టర్ కు వివరించారు. అనంతరం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు సహా వివిధ అంశాలపై చర్చించారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ కలిశారు సీఎం చంద్రబాబు. ఇటీవల నితిన్ నబీన్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాల్వాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు సీఎం చంద్రబాబు. పోలవరం నల్లమల సాగర్ పై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు హాట్ కామెంట్స్ చేశారు. పోలవరం నల్లమల సాగర్ అంశంలో తెలంగాణ నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు. గోదావరిలో వృధాగా కలుస్తున్న నీటిని తాము వినియోగించుకుంటున్నామని, గత 5 ఏళ్లలోనే 20,300 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలైందన్నారు మంత్రి నిమ్మల. దిగువ రాష్ట్రంగా వరద నీటిని వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని నిమ్మల తెలిపారు. జనసేన ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల వివరాలపై చర్చించారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొనే సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై ఆరా తీశారు. మొత్తం 9 మంది ఎమ్మెల్యేలతో పవన్ 1-to-1 భేటీ అయ్యారు. ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై వైసీపీ కుట్ర చేస్తోందని ఎక్స్ వేదికగా ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు మంత్రి నారా లోకేష్. జగన్ యువత భవిష్యత్తుపై విద్వేషంతోనే చర్యలు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాలను అడ్డుకోవాలనే ఆలోచన సబబేనా అని జగన్ ను ప్రశ్నించారు మంత్రి లోకేష్. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టబోవని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. టీడీపీని భూస్థాపితం చేస్తామని కొందరు అన్నారని, కానీ టీడీపీ మరో 100 ఏళ్లు ఉంటుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి, రాజమండ్రి నియోజకవర్గాలు టీడీపీకి అడ్డాలని, ఈ 2 నియోజకవర్గాలు టీడీపీని ఓడించడం వైసీపీ తరం కాదని లోకేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నూతనంగా నిర్మించిన భవనాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అక్కడి నుంచి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వెళ్లిన లోకేష్ అక్కడ నూతన భవనాలను ప్రారంభించారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీలో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వర్గీయులు నిరసనకు దిగారు. మంత్రి లోకేష్ పర్యటనలో భాగంగా యూనివర్సిటీలోకి వెళ్లేందుకు వచ్చిన ఎమ్మెల్యే సతీమణిని యూనివర్సిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సతీమణిని యూనివర్సిటీ సిబ్బంది తోసేశారని జనసేన కార్యకర్తలు ఆరోపించారు. మరోవైపు వీసీ తీరును స్థానిక ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ తప్పుపట్టారు. తన భార్యను వీసీపీఏ తోసేసి అవమానించారని, అలాగే అక్కడ తన ఫ్లెక్సీని ఏర్పాటు చేయలేదని చెప్పారు. జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేయకపోయినా తనకు ఇబ్బంది లేదని, ప్రజల కోసం తాను పనిచేస్తానని బత్తుల రామకృష్ణ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా నిడదవోలు రానుండడంతో స్థానిక నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పెరవలి, తణుకు జాతీయ రహదారి మార్గంలో సభా ప్రాంగణం ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షించారు. గోదావరి జిల్లాల ప్రజలకు మంచినీటిని అందించే జలజీవన్ మిషన్ వాటర్ గేట్ నిర్మాణ పనులకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. కోటి సంతకాల సేకరణపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కోటి సంతకాల అంశం టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందన్నారు మాజీ మంత్రి విడుదల రజని. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం రాష్ట్ర ప్రజలకు గొడ్డలి పెట్టని ఆమె విమర్శించారు. అయితే విడుదల రజని వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని, అవన్నీ ఫేక్ సంతకాలన్నారు అచ్చెన్నాయుడు. ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ తో ప్రజాధనం వృధా చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. కలెక్టర్లు బాగా పనిచేస్తున్నారనుకున్నా కానీ ఫలితం రావటం లేదని చంద్రబాబు అంటున్నారని, కలెక్టర్లు సరిగా పనిచేయకపోతే ఆ బాధ్యత సీఎంది కాదా అని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రభుత్వ చేతికని తనని అధికారులపైకి తోసేస్తే ఎలా అని పేర్ని నాని అన్నారు.
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి జరగాల్సిన ఈ పరీక్షల షెడ్యూల్లో బోర్డు అధికారులు పలు మార్పులు చేసి సవరించిన టైం టేబుల్ ని విడుదల చేశారు. హోలీ, రంజాన్ పండుగల నేపథ్యంలో మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ పేపర్ 2A, సివిల్స్ పేపర్ 2 పరీక్షలను మార్చి 4వ తేదీకి, మార్చి 20న జరగాల్సిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1 పరీక్షలను మార్చి 21కి రీషెడ్యూల్ చేశారు. సీఎం రేవంత్ నాయకత్వంలో రెండో పాలనలోనే తెలంగాణకు స్పష్టమైన కొత్త దిశను చూపించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు ఏ మార్పు కోరుకునే పార్టీపై విశ్వాసం ఉంచారో ఆ మార్పును కేవలం 2 ఏళ్లలోనే ప్రజల కళ్ల ముందే నిలబెట్టామన్నారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన ఘనత కేసీఆర్దే అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పాలన ప్రజలు ఆదరిస్తున్నారని, అందుకు పంచాయతీ ఎన్నికల్లో విజయమే నిదర్శనమన్నారు. కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు కూడా కరువయ్యారని మంత్రి అడ్లూరి చెప్పారు. ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి కృషితో ఖమ్మం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. సీతారామ ప్రాజెక్టు డిపిఆర్ గత ప్రభుత్వం మార్చడంతో ఖర్చు పెరిగిందన్న మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డి హయాంలో డిస్ట్రిబ్యూటరీ పనులు చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్ జిల్లా దేశాయిపేట చిన్న వడ్డిపల్లి చెరువులో చేప పిల్లలను వదిలారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రాజ్ కులస్తులకు ఉచితంగా చేప పిల్లలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సీఎం రేవంత్ వరంగల్ జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని మంత్రి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల తీర్పుపై సీఎం రేవంత్ మాట మార్చారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువగా గెలిచారని సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలన్నారు. పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ తో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం రేవంత్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుందని కేటీఆర్ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సర్పంచ్ల ఫలితాలపై సీఎం రేవంత్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 40% సర్పంచ్ స్థానాలు గెలుచుకుందన్నారు హరీష్. ఫలితాలు చూశాక సీఎంకు మైండ్ బ్లాంక్ అయిందని సెటైర్లు వేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలుగా డబ్బులు ఖర్చు చేసిందని హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు వెళ్లారు. ఈ సమావేశంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ చర్చించారు. అలాగే తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులపై సమాలోచనలు చేసినట్లు సమాచారం. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులను రేవంత్ సర్కార్ దారి మళ్లిస్తోందని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. మహాత్మా గాంధీ మీద కాంగ్రెస్ కి ప్రేమ లేకున్నా గాంధీ పేరు తగిలించుకుని చెలామణి అవుతున్నారని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ల ముమ్మాటికి ఒక్కటేనని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఏనాడు నిజాలు మాట్లాడలేదని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ఏనాడు బీఆర్ఎస్ తో కలిసి పనిచేయలేదని, పని చేయదు కూడా అంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు నిజంగా ప్రజల మద్దతుంటే వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు మహేశ్వర్ రెడ్డి. 200 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని లష్కర్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో జరిగిన దీక్షలో తలసానితో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా పాల్గొన్నారు. మేయర్కు కూడా తెలియకుండా డివిజన్ల విభజన జరగడం సిగ్గుచేటన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఓ సామాన్య టైలర్ కుమార్తె పీజీ వైద్య విద్య చదువుకోవడానికి బ్యాంకు రుణం ఇప్పించేందుకు ఏకంగా తన సొంత ఇంటినే తాకట్టు పెట్టారు హరీష్ రావు. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం కుమార్తె మమత కష్టపడి చదివి ఇప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. తాజాగా పీజీ ప్రవేశ పరీక్షలో సీటు వచ్చింది. అయితే అందుకు డబ్బులు లేకపోవడంతో హరీష్ రావు తన ఇంటిని మార్టిగేజ్ చేసి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. మణుగూరు ఏరియా కొండాపురం అండర్ గ్రౌండ్ మైన్ వద్ద కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మణుగూరు అటవీ ప్రాంతంలో వలస గిరిజన గ్రామం పెద్దపల్లి గ్రామాన్ని కవిత సందర్శించి ఆదివాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ మరో వారం పొడిగించింది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 26న ప్రభాకర్ రావును కస్టడీ నుంచి రిలీజ్ చేయాలని సిట్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు తెలిపింది. వచ్చే నెల 16కి కేసు విచారణ వాయిదా వేసింది. తెలంగాణ డీజీపీ ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 24 ఆయుధాలతో మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియా సంతోష్, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్, ఒడిశా, ఛత్తీస్గఢ్ కు చెందిన 6 డివిజన్ కమిటీ సభ్యులు, 2 సెంట్రల్ విజన్ కమాండర్లు ఉన్నారు. మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారిగా డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మావోయిస్టులు లొంగిపోయినట్టు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. ఏడాది 509 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ సాయం అందిస్తామని చెప్పారు. మావోయిస్టులపై 1.46 కోట్ల రివార్డు ఉన్నట్లు డీజీపీ తెలిపారు. ఇంకా మావోయిస్టుల్లో 54 మంది తెలంగాణ వాళ్లు ఉన్నారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. సిడ్నీ పోండి బీచ్ లో కాల్పుల ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. కాల్పులు జరిపిన సాజీవ్ అక్రమ హైదరాబాద్ వ్యక్తి అన్నారు. కానీ ఉగ్రదాడికి హైదరాబాద్ కు సంబంధం లేదన్నారు డీజీపీ. 1998లో అక్రమ్ ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లాడని, 27 ఏళ్లలో సాజిద్ అక్రమ్ 6 సార్లు భారత్ వచ్చాడని డీజీపీ తెలిపారు.
హైదరాబాద్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ప్రముఖుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పతో పాటు నటులు సోను సూద్, నేహా శర్మ, ఊర్వశి రౌతేలా తల్లి ఆస్తులను అటాచ్ చేసింది. టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా ఆస్తులను సైతం ఈడీ అటాచ్ చేసింది. 7.93 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇప్పటివరకు 19.07 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. తెలంగాణలో కోడిగుడ్ల ధరలు ఎప్పుడు లేనంత గరిష్ట స్థాయికి చేరే. ప్రస్తుతం రీటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర ఏకంగా 8 నుంచి 9 రూపాయల వరకు పలుకుతోంది. డజన్ గుడ్లు 100 రూపాయలు పలుకుతోంది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గుడ్లు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తుండటంతో తెలుగు రాష్ట్రాల కొరత ఏర్పడి కోడిగుడ్ల ధరలు పెరుగుతున్నాయి. ఏపీపై చలి పంజా విసురుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే సీజన్లో 10 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఏకంగా 6.5 డిగ్రీలకు పడిపోయాయి. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్యులో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గిన్నెధరలో 6.1 కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో 7.3 డిగ్రీలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై తృణమూల్ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదంపై నిరసన తెలిపారు. టీఎంసీ ఎంపీలు రాత్రంతా పార్లమెంటు భవనంలోనే ఉన్నారు. 12 గంటల నిరసనలో భాగంగా అక్కడే నిద్రించారు. ఢిల్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశం నిర్వహణకు వాయిదా పడటంతో స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు తేనీటి విందించారు. చాయ్పై చర్చకు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, అఖిలపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలతో సరదాగా మాట్లాడారు మోదీ. నియామకాల విషయంలో సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ నేషనల్ కాన్ఫరెన్స్ లో ముర్ము పాల్గొన్నారు. 1950 తర్వాత యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైందన్నారు. వీటి విషయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కీలక పాత్ర పోషించారన్నారు. నియామకాల్లో అత్యంత పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపతి తెలిపారు. శబరిమల బంగారు విగ్రహాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోల్డ్ చోరీ కేసులో ఈడీ ఎంటర్ కానుంది. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు ఈడీకి కొల్లాం విజిలెన్స్ కోర్టు అనుమతించింది. ఈ కేసు మనీ లాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని విచారణ సందర్భంగా ఈడీ వాదించింది. దీంతో ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, సంబంధిత దస్త్రాలను ఈడీకి అప్పగించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కోర్టు ఆదేశించింది. అమెరికాలో టిక్ టాక్ విక్రయం పూర్తయినట్లు తెలుస్తుంది. టిక్ టాక్ ఒరాకిల్, సిల్వర్ సంస్థలు విక్రయించాయి. ఈ మేరకు డీల్పై సంతకాలు కూడా పూర్తయినట్లు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఒప్పందంలో భాగంగా టిక్ టాక్ అమెరికాలో తిరిగి పనిచేయనుంది. అఖండ 2 టీం వారణాసిలో పర్యటిస్తుంది. సినిమా సక్సెస్ అవ్వడంతో కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించారు హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను. అఖండ 2 మూవీ గురించి సీఎం యోగి ఆదిత్యనాథ్ కు వివరించామన్నారు హీరో బాలకృష్ణ. సనాతన ధర్మం గురించి నేటి తరం తెలుసుకోవాలని బాలకృష్ణ సూచించారు.